ఈ చనిపోయిన అమ్మాయి పేరు రాణి. మంచి మార్కులు తెచ్చుకున్నా సరే గవర్నమెంట్ జాబ్ రాలేదు అన్న బాధతో డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకుని చనిపోయింది. రాణి వాళ్ళ ఇల్లు ఇదే. చిన్నప్పుడే అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. ఆస్తులు ఏమీ లేవు, చాలా పూర్. ఒక పక్క కూలి పనులకు వెళ్తూనే మరో పక్క చదువు మానేయకుండా కష్టపడి చదివి 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. సో ఇంకా గవర్నమెంట్ జాబ్ కి బాగా కష్టపడి 5 నెలల పాటు ప్రిపేర్ అయింది. జాబ్ వస్తే తను చేసిన అప్పులన్నింటినీ తీర్చేయొచ్చు అండ్ జాబ్ వస్తే నిన్నెలా అయినా సరే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తన బాయ్ ఫ్రెండ్ కూడా ప్రామిస్ చేశాడు. ఫైనల్ గా ఎగ్జామ్ రాసింది. 67 మార్కులు వచ్చాయి. ఇదే ఎగ్జామ్ ని 2020కి ముందు రాసుంటే ఈ పాటికి ఒక గవర్నమెంట్ జాబ్, ప్రేమించిన వ్యక్తితో పెళ్లి, సమాజంలో గౌరవం అన్ని కలిసొచ్చేవి. కానీ ఇప్పుడు 100% రిజర్వేషన్ ఎస్టీలకు ఉండకూడదని సుప్రీంకోర్టు 2020లో ఈ జీవో నెంబర్ 3ని రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేసింది. అండ్ ఈ జీవో నెంబర్ 3ని కూడా తీసేయటం వల్ల రాణి జాబ్ సాధించలేకపోయింది. ఓదార్చడానికి ఎవ్వరూ లేరు. ప్రేమించిన వ్యక్తి దూరమైపోయాడు. చిన్నప్పటి నుంచి జాబ్ సాధించడానికి తను పడిన కష్టాలన్నీ తన కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆ బాధ అంతా అలా అలా ఎక్కువై ఆ రోజు రాత్రి తను సూసైడ్ చేసేసుకుంది. ట్రైబల్స్ అంటే నాకు అభిమానమే బ్రో, కానీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి బ్రో? ఈ అమ్మ ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా వెంటనే రిజర్వేషన్ కోటా అనుకుని ఊపుకొని వచ్చేస్తారు. మొన్న జరిగిన ఎగ్జామ్ లో కూడా వాళ్ళకి 40 మార్కులు కట్ ఆఫ్ ఇచ్చారు. నాకు 84 మార్కులు వచ్చాయి, అయినా నాకు జాబ్ రాలేదు. కనీసం పాస్ మార్కులు తెచ్చుకున్న రిజర్వేషన్ లో జాబ్ వచ్చేస్తుంది బ్రో. అయినా వాళ్ళు సరిగ్గా చదవరు. ఇంకా వాళ్ళకి జీవో నెంబర్ 3 కావాలంట. 100% రిజర్వేషన్ వాళ్ళకే ఇచ్చేయాలంట. సేమ్ ఒపీనియన్ ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది. మన రాజ్యాంగంలో అందరూ సమానమే అన్నప్పుడు మరి అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకు? వెనుకబడిన వర్గాల వారికి అసలు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఇంతకీ ఈ జీవో నెంబర్ 3 అంటే ఏంటి? సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సో మొదటిగా అసలు ఈ జీవో నెంబర్ 3 అంటే ఏంటో సింపుల్ గా చెప్పుకుందాం. ఒకప్పుడు ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని స్కూల్స్ ఉండేవి, కానీ పాఠాలు చెప్పడానికి టీచర్స్ వచ్చేవారు కాదు. బయట ప్రాంతాల నుంచి వచ్చే టీచర్లు అక్కడి కొండ ప్రాంతాల్లో ఉండలేక, వాతావరణం పడక లేదా ట్రాన్స్ఫర్స్ చేయించుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేవారు. దీని వల్ల నెలల తరబడి అక్కడ స్కూల్స్ ఖాళీగా ఉండిపోయేవి. పైగా గిరిజన పిల్లలకు ఉండే భాష సమస్య వల్ల బయట టీచర్స్ కు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టమయ్యేది. నా పేరా? నేను మీ ఫ్రెండ్ని. నీ పేరేంటి? తెలుగు అర్థమైద్దా నీకు? తెలుగు వస్తుందా మాట్లాడడం? తెలుగు మాట్లాడడం రాదా? తెలుగు వస్తుందా మాట్లాడడం? తెలుగు రాదా మాట్లాడడం? ఎవరెవరికి తెలుగు మాట్లాడడం వచ్చి చెయ్యతండి. నీకు రాదా? తెలుగు మాట్లాడడం రాదా? మరి సార్ తెలుగులో మాట్లాడుతున్నారా, ఒరియాలో మాట్లాడుతున్నారా? సార్ తెలుగులో మాట్లాడతారా? ఒరియా కూడా వస్తుందా సార్కి? సార్కి రాదా? పవన్ నీ క్లాసులు అర్థమవుతున్నాయా? క్లాసులు అర్థమవుతున్నాయా? అవును, స్కూల్ చేయట్లేదు కదా, క్లాసులు అర్థమైనాయి. అందుకే అక్కడ పిల్లలకు చదువు అందాలి అంటే అక్కడ లోకల్ వాళ్ళే టీచర్స్ గా ఉండాలి అని 2000 ఇయర్ లో మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది. సో దీని ప్రకారం ఏజెన్సీ ఏరియాస్ లో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో టీచర్ పోస్టులన్నీ 100% అక్కడి లోకల్ గిరిజనులకు మాత్రమే కేటాయించాలి అని. కానీ లీగల్ గా ఈ జీవో నిలబడలేదు. సో 2020 ఇయర్ లో సుప్రీంకోర్టు ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఎందుకంటే రిజర్వేషన్ 50% మించకూడదు కాబట్టి. ఇది హిస్టరీ. అయితే చాలా మంది అడిగే ప్రశ్న, ఇద్దరికి ఒకటే సిలబస్, ఒకటే ఎగ్జామ్ కదా, మరి గిరిజనులకు తక్కువ మార్కులకే జాబ్ ఎందుకు ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 100 మీటర్స్ రన్నింగ్ రేస్ జరుగుతుంది అనుకుందాం. ఒక వ్యక్తి మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకొని ప్లెయిన్ గా ఉన్న రోడ్డు మీద పరిగెత్తుతున్నాడు. అతని ఇంట్లో చదువుకోవడానికి లైట్ ఉంది, ట్యూషన్ చెప్పడానికి మాస్టర్ ఉన్నాడు, స్కూల్ కు వెళ్ళడానికి బస్ కూడా ఉంది. మరో వ్యక్తి కాళ్లకు చెప్పులు లేవు, అతను పరిగెత్తాల్సిన దారిలో ముళ్ళు రాళ్లు ఉన్నాయి. ఇంటికి వస్తే చదువుకోవడానికి కరెంట్ ఉండదు. ఏవైనా చదువుకునేటప్పుడు డౌట్స్ వస్తే వాళ్ళకి తీర్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇంట్లో. వర్షాలు పడితే స్కూల్ లీకేజ్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిని ఒకే లైన్ లో నిలబెట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే జాబ్ అని చెప్పడం న్యాయమా? అది సమానత్వం అవుతుందా? మనం సిటీలో ఉంటూ వాళ్లకు తక్కువ మార్కులకే జాబ్ వస్తుంది అని ఈజీగా అనేస్తాం. కానీ ఆ మార్కులు తెచ్చుకోవటానికి వాళ్ళు పడే కష్టాలేంటో మనకు తెలియదు. నెంబర్ 1, యాక్సెస్. ప్లెయిన్ ఏరియాస్ లో ప్రతి ఊరికి స్కూల్ ఉంటుంది, కానీ ఏజెన్సీలో స్కూల్ కి వెళ్లటం ఒక యుద్ధంతో సమానం. నెంబర్ 2, లాంగ్వేజ్. గిరిజన పిల్లలకు వాళ్ళ సొంత భాష వేరు, స్కూల్లో చెప్పే తెలుగు, ఇంగ్లీష్ వేరు. సో ఇక్కడ భాష అర్థం కాకనే సగం మందికి పైగా చదువు మానేస్తూ ఉంటారు. నెంబర్ 3, ఫెసిలిటీస్. కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో అయితే ఇంటర్నెట్ ఉండదు, గూగుల్ ఉండదు, కోచింగ్ సెంటర్స్ ఉండవు, కేవలం గవర్నమెంట్ పుస్తకాలే వాళ్లకు దిక్కు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తెచ్చుకునే 40 మార్కులు సిటీలో సకల సౌకర్యాల మధ్య తెచ్చుకునే 90 మార్కులతో సమానం. అందుకే రిజర్వేషన్ అనేది ఒక ఫేవర్ కాదు, అది వాళ్ళను సమాన స్థాయికి తీసుకురావడానికి వేసిన ఒక బ్రిడ్జ్. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు? స్వతంత్రం ఎక్కడ సార్? వచ్చిన వరకు స్వతంత్రం వచ్చింది, కానీ మాకు స్వతంత్రం రాలేదు. పిల్లలకి చదువు, ఇదిగో మా అబ్బాయి
బీడీ పీజీ చేస్తానన్నాడు. ఈ 1,00,000, 2 లక్షలు అంటే ఎక్కడ చేస్తాను సార్ నేను? ఒక గిరిజనుడు ఆఫీసర్ అయితేనే గిరిజనుల కష్టాలను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పగలడు. ఒక గిరిజనుడు కలెక్టర్ అయితేనే అంటరానితనం గురించి, వివక్ష గురించి గిరిజనులకు న్యాయం చేయగలడు. 100 ఏళ్లుగా చదువుకు, అధికారానికి దూరంగా ఉంచబడ్డ వర్గాలను మిగతా వాళ్లతో సమానంగా నిలబెట్టడమే ఈ రిజర్వేషన్ యొక్క అసలు ఉద్దేశం. అయితే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రతి దాంట్లోని మంచి చెడు రెండు ఉన్నట్టుగానే కాయిన్ కి రెండో వైపు కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. రిజర్వేషన్ సిస్టమ్ మీద, ముఖ్యంగా జీవో నెంబర్ 3 మీద ఇంత నెగటివిటీ రావడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. రీజన్ నెంబర్ 1, క్వాలిటీ అండ్ మెరిట్. ఇప్పుడు జీవో నెంబర్ 3 ప్రకారం 100% లోకల్ వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా తగ్గిపోతుంది. తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎడ్యుకేషన్ విషయంలో ఒక టీచర్ కి సరైన సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోతే ఆ క్లాస్ రూమ్ లో ఉండే 40 మంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. స్టడీస్ విషయంలో సరిదిద్దుకోవచ్చు, కానీ హాస్పిటల్ విషయంలో అలా ఉండదు కదా. రిజర్వేషన్ ఉంది కదా అని సరైన స్కిల్స్ లేని డాక్టర్ లేదా నర్సు ట్రీట్మెంట్ చేస్తే అది ఖచ్చితంగా పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం కదా. అవకాశం ఇవ్వటం ముఖ్యమే, కానీ ఆ అర్హతను పూర్తిగా పక్కన పెట్టేస్తే మళ్ళీ నష్టపోయేది ఆ గిరిజన సమాజమే కదా. అందుకే చాలా మందికి ఈ రిజర్వేషన్ అన్న జీవో నెంబర్ 3 అన్న అస్సలు నచ్చదు. రిజర్వేషన్ సిస్టమ్ మీద, ముఖ్యంగా జీవో నెంబర్ 3 మీద ఇంత వ్యతిరేకత రావడానికి సెకండ్ పాయింట్, పాలిటిక్స్ అండ్ కరప్షన్. ఎప్పుడైతే కాంపిటీషన్ ని కేవలం ఒక లోకల్ ఏరియాకి మాత్రమే లిమిట్ చేస్తారో అలాంటి టైంలో అక్కడ ఉండే లోకల్ పొలిటీషియన్స్ పెత్తనం బాగా పెరిగిపోతుంది. నిజంగా కష్టపడి చదివిన గిరిజన బిడ్డకు జాబ్ వస్తుందో రాదో తెలియదు గానీ ఎవరికైతే పొలిటికల్ సపోర్ట్ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ లంచం ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. మావాడే కదా, మన గిరిజనుడే కదా అని అర్హత లేని వాళ్ళని వెనకేసుకొస్తే రేపొద్దున్న వాళ్ళ వల్ల నష్టపోయేది కూడా మళ్ళీ మన గిరిజనులే కదా. అసలైన టాలెంట్ ఉన్న గిరిజన యువత చాలా నష్టపోతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చేదు నిజం ఇదే. రిజర్వేషన్ సిస్టమ్ మీద, జీవో నెంబర్ 3 మీద ముఖ్యంగా ఇంత నెగటివిటీ రావడానికి థర్డ్ పాయింట్, ద రియల్ ఇంజస్టిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ ఆలోచించాల్సిన పాయింట్. అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎవరికి కావాలి? అడవిలో ఉంటూ కనీస సౌకర్యాలు లేని గిరిజనులకు కావాలి. కానీ ఇక్కడేం జరుగుతుందో తెలుసా? కొన్ని ఎస్టీ కుటుంబాలు ఎప్పుడో చాలా కాలం క్రితమే సిటీలకు వెళ్లిపోయాయి. వాళ్ళ పిల్లలు బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్నారు, కార్స్ లో తిరుగుతున్నారు, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి మాత్రం వాళ్ళు కూడా అదే ఎస్టీ రిజర్వేషన్ కోటాలో పోటీ పడుతున్నారు. దీని వల్ల ఏం జరుగుతుంది? అడవిలో ఏమీ లేని గిరిజనుడికి, సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్న గిరిజనుడికి మధ్య పోటీ పెరిగిపోతుంది. సో ఆబ్వియస్ గా సిటీలో చదివిన వాడే జాబ్ కొట్టేస్తాడు. దీన్నే క్రీమీ లేయర్ అంటారు. అంటే రిజర్వేషన్ ఫలాలు అందాల్సిన వాడికి అందకుండా ఆల్రెడీ బాగా సెటిల్ అయిన వాళ్లే మళ్ళీ మళ్ళీ లాభపడుతున్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళకే పోటీ పెట్టి వాళ్ళ అవకాశాలను కూడా సిటీ వాళ్ళే తన్నుకుపోతున్నారు. సో ఇక్కడ సమస్య రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఇది కాదు, అది అమలు అవుతున్న తీరులోనే ఉంది. గిరిజనులకు తప్పకుండా రిజర్వేషన్ కావాలి, ఎందుకంటే వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ వేరు. ఎట్ ద సేమ్ టైం అది అవసరం ఉన్నవాడికే అందేలా చేయాలి. అలాగే టీచింగ్, మెడికల్ లాంటి సెన్సిటివ్ జాబ్స్ లో జాబ్ ని ఇచ్చాక వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. క్వాలిటీ తగ్గకుండా చూడాలి. అన్ని సౌకర్యాలు ఉన్న చోట చదవటం పోటీ, కానీ సౌకర్యాలే లేని చోట చదవటం ఒక పోరాటం. సో ఒకరికి రిజర్వేషన్ ఉందంటే అర్థం వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అని కాదు, వాళ్ళు మనకంటే వెనకబడిన ప్రాంతం నుంచి, వెనకబడిన పరిస్థితుల నుంచి వస్తున్నారని అర్థం. నిజమైన అభివృద్ధి అంటే ఏంటి? బిల్డింగులు, రోడ్లు మాత్రమే కాదు, సమాజంలో చిట్ట చివర ఉన్న మనిషికి కూడా సమానమైన అవకాశాలు దొరకటం. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కార్పొరేట్ లెవెల్ కు మారి అందరికీ సమానమైన చదువు దొరికిన రోజు బహుశా ఈ రిజర్వేషన్ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆ రోజు వచ్చే వరకు గిరిజనులకు ఈ రిజర్వేషన్ అనే సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.